ఏపీ రాజకీయాల్లో సరికొత్త ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును మంత్రి నారాయణ మభ్యపెడుతున్నారంటూ ఈ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం మొత్తం శుభ్రంగా ఉండాలంటూ నారాయణకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కడిగిస్తూ కొత్తగా రంగులు వేయిస్తూ హడావిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డెకరేషన్ మొక్కలతో దిగిపోతున్నారు ఉద్యోగులు. ఇక రోడ్లపై ధూళి కూడా లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. తాత్కాలిక ముస్తాబులకు బాబు ఫిదా అవుతున్నట్లుగా టాక్. బాగా పనిచేస్తున్నారంటూ ఇటీవలే నారాయణకు బాబు కితాబిచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, సరికొత్త ప్రచారం ఏపీలో ఏంటి? దీనికి సంబంధించి మంత్రి నారాయణ చంద్రబాబును మభ్యపెడుతున్నారంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళు ఏం చెప్తున్నారు? నిజంగానే మభ్యపెడుతున్నారా, లేకపోతే నిజంగానే పనిచేసి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతున్నారా అనేది కూడా ఒకంత ప్రశ్నగా మిగిలినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఏదైతే దాంతో పాటుగా మంత్రి నారాయణకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటన జరిగినా మంత్రి నారాయణ ముందు కూడా అక్కడ చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పటికప్పుడే రోడ్లు వేసేస్తారు, అప్పటికప్పుడే రంగులు వేయడం, అప్పటికప్పుడే రోడ్లను క్లీన్ చేయడంతో పాటుగా అవసరమైతే కొన్ని చోట్ల అవకాశం లేకపోతే కడిగేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ సందర్భంలోనే మంత్రి నారాయణ చేసినటువంటి అన్నిటికీ ఫిదా అయిపోయి మంత్రి నారాయణ పనితీరు బాగుందంటూ కూడా ఇప్పటికీ కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దానికి ఏదైతే మంత్రి చెప్తున్నటువంటి ఆదేశాలని పాటిస్తూ మంత్రి గారు చెప్పేదంతా కూడా ఎక్కడికక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కొసమెరుపు ఏంటంటే ముఖ్యమంత్రి పర్యటన ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే ఆ ప్రాంతంలో హడావిడి చేయడం, రోడ్లకు ఉన్నటువంటి డివైడర్లకు రంగులు వేయడం, రోడ్లకు సంబంధించినటువంటి గొంతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో గొంతులను పూడ్చడం, మిగిలినటువంటి ప్రాంతాలకు సంబంధించి పరిశుభ్రత లాంటి అంశాలపై కూడా దృష్టి సారించలేదంటూ కూడా ప్రజలు పెదవి విరిచే కార్యక్రమాలు అయితే కనిపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్వచ్ఛాంధ్రాకి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని మురికివాడలకు సంబంధించినంత వరకు కూడా వాటిని విశాఖకు సంబంధించి కానీ ఇటు విజయనగరం ఉత్తరాంధ్రలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మురికివాడలకు సంబంధించినంత వరకు ప్రక్షాళన చేయాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ అయినప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు పడలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి పర్యటన ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతూ ముఖ్యమంత్రి పర్యటన ఉన్నటువంటి ప్రాంతాల్లో కేవలం క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడ చూసినా శుభ్రంగా ఉండేలా చూసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీనికి ఏదైతే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒకవైపు మంత్రులు మరొకవైపు అధికారులు పనితీరుపై ప్రజలందరూ కూడా పెదవిర్చే కార్యక్రమం అధిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఉన్నటువంటి రోడ్లను అంటే ఒక మంత్రి ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నీట్ గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ లేవా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది కదా భరత్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా ఏదైతే కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతా ఉన్నది, కొన్ని ప్రాంతాల్లో కనీసం అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నియోజకవర్గాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా నీట్ అండ్ క్లీన్ గా ఉండేటట్టుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అధికారులు తీరు కానీ పూర్తిగా భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎక్కడైతే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల పర్యటన ఉందంటే హడావుడి చేయడం, పర్యటన అనంతరం కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో కానీ ఆ గ్రామానికి కానీ ఆ వార్డుకు కానీ ఆ నియోజకవర్గంలో పట్టించుకోలేనటువంటి పరిస్థితి దాపరించింది. దీనిపై ప్రజలు కూడా పూర్తి స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నప్పటికీ కూడా అధికారులు తీరు మారలేనటువంటి సిచ్యువేషన్. ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే ఆ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ హడావుడి చేయడం, లేదనుకుంటే అసలు కనీసం అటువైపు చూసే దాఖలాలే లేకపోవడంతో అయితే మాత్రం ప్రజలు పెదవి విరిచేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మళ్ళీ అంటే ఇది వాస్తవం అని తెలుగుదేశం చెప్తున్నప్పటికీ కూడా నిజంగానే రాష్ట్రం అంతా కూడా నీట్గా ఉంటుందని తెలుగుదేశం పార్టీ చెప్తున్నప్పటికీ ఇదంతా అబద్ధం అని కూడా కొన్ని వీడియో ప్రూఫ్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా భరత్. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అంటే రాజకీయపరమైనటువంటి విమర్శగా చూడాలంటారా, లేకపోతే నిజంగానే నారాయణ ఆ స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది అనుకునేటువంటి కోణం అంటారు? దీన్ని ఎలా చూడాలి మనం? అంటే కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఒక ప్రాంతంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పని చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా
గడిచిన 6 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ రోడ్డు మరమ్మతులు కానీ కనీసం గుంతలు పూడ్చేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్. ప్రధానమైనటువంటి రహదారులకే గుంతలు ఉండేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రహదారే బాగాలేకపోతే శానిటేషన్ కానీ ఇప్పుడు ఏదైతే అక్కడ ఉండేటటువంటి పరిసర వ్యవహారాలు కానీ ఇంకా మరి చెప్పాల్సినటువంటి పరిస్థితే లేదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వచ్చేటటువంటి రహదారులన్నీ కూడాను వచ్చేలా ఉండాలి. రహదారి ఉంటే ఆ ప్రాంత అభివృద్ధి అనేది ముందుకుంటా సాగేటటువంటి పరిస్థితి. కానీ కొన్ని ప్రాంతాలకు సంబంధించి రహదారులే సరిగ్గా లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం కనీసం రహదారులపై దృష్టి సారించలేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు మాత్రం రహదారి సౌకర్యం కల్పిస్తూ రహదారుల మరమ్మతులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కొన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ అక్కడ ఉండేటటువంటి చెత్త సేకరించుకొని ఆ చెత్త అంతటిని కూడా ఒక ఏదైతే తీసుకెళ్లి ఒక డంప్ యార్డ్ గా ఏర్పాటు చేసి దాన్ని చెత్తను మళ్ళీ రీసైకిల్ చేసేటటువంటి ప్రక్రియ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానీ విజయవాడ కానీ తిరుపతి లాంటి ప్రాంతాలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏదైతే వీడియోలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినటువంటి నెసిటీ ఉంది. కేవలం డిజిటల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రాంతాలను మాత్రమే చూపిస్తున్నారు తప్ప కొన్ని ప్రాంతాలను చూపించలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధాన రహదారులే నేటికి కూడా పూర్తిగా పూర్తవలేనటువంటి పరిస్థితి, అడ్డదిడ్డంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి నారాయణ గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడం మాట పక్కన పెడితే రాష్ట్రంపై దృష్టి సారించాలనే ప్రజలందరూ కూడా పెదవి విరిచేటటువంటి పరిస్థితి, ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. అధికారులు గాని మంత్రులు గాని పైన ఉన్నటువంటి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం పక్కన పెట్టండి, ప్రజలకు సేవ చేయండి అనే కార్యక్రమమే ఉంటా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీ రాజకీయాల్లో అయితే సరికొత్త ప్రచారం జోరందుకుంది. చంద్రబాబును మంత్రి నారాయణ మభ్యపెడుతున్నారంటూ కూడా దీనికి సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రాష్ట్రం మొత్తం శుభ్రంగా ఉండాలంటూ కూడా నారాయణకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. ఇక చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్లు కడిగిస్తూ కొత్తగా రంగులు వేయిస్తూ హడావిడి చేస్తున్నారు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. డెకరేషన్ మొక్కలతో ఉద్యోగులు అక్కడ దిగిపోతున్నారు అనేటువంటి మాట, రోడ్లపై దుమ్ము ధూళి కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నారాయణ అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. తాత్కాలిక ముస్తాబులకు బాబు ఫిదా అవుతున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో టాక్ నడుస్తోంది. బాగా పనిచేస్తున్నారంటూ ఇటీవలే నారాయణకు కితాబ్ ఇచ్చినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది.